పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్. తిరుపతి, మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా కనిపిస్తోంది మీకు? మీరు ఎగ్జాక్ట్గా కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఆల్రెడీ కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు అభ్యర్థులు చేరుకుని ఉండాలి. సో ఓవరాల్ ఎలా కనిపిస్తోంది? సతీష్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలను, ఒకటి మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, రెండోది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇప్పుడు నేను వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ కేంద్ర దగ్గర నుండి చూడొచ్చు విజువల్లో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరంగల్ పార్లమెంట్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్లీ 7:45 అవుతుంది. 8కు తొలుత ఈవీఎం సంబంధించినటువంటి అంతా సీల్ చేసి అక్కడ నుంచి హోమ్ ఓటింగ్ కావచ్చు, టు బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ కావచ్చు, సర్వీస్ ఓట్లను ఎన్నికల అధికారులు తొలుత లెక్కిస్తారు. ఆ తర్వాత వెంటనే ఈవీఎం సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిటీ కౌంటింగ్ సంబంధించిన పరిశీలకులు బండారి స్వాగత్, రణవీర్ చంద్, రాజేష్ కుమార్ సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్ల ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం స్ట్రాంగ్లను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సీల్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5 గంటల నుంచే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా చేరుకొని, ఏజెంట్లు మొత్తం కూడా వారి ఐడి కార్డు కావచ్చు, వారికి ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రం అనుమతించకుండా కేవలం ఎవరైతే ఈ ఎన్నికల కౌంటింగ్లో పాల్గొంటున్నారో వారికి మాత్రం ఐడి కార్డు ఇష్యూ చేశారు. ఆ ఐడి కార్డుతోనే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం అంతా కూడా 3 అంచెల భద్రత, పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ ఎంపీ బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. 68.86% పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 18,24,466 ఉంటే అందులో 12,56,301 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి టేబుల్కి ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్తో ఈవీఎం కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్కి మొత్తం కేంద్ర పరిధిలో 144 సెక్షన్ అమలు ఉంటుంది. ఇటు విజయోత్సవాలకు కావచ్చు, ఇతర ఏవైనా ఎన్నికల కోడ్ నిబంధనలు ఇస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కనుక మొదట దీనికి సంబంధించి కూడా తొలుత పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా 18C గోదాంలో ఏర్పాటు చేసి అక్కడ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు అధికారులు సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కనుక 7 అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు కనుక గమనిస్తే, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 17 టేబుల్స్లో 18 రౌండ్లతో ఈ జరుగుతున్నటువంటి కౌంటింగ్ జరుగుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలో 18 రౌండ్లు, 17 టేబుల్స్లో అధికారులు లెక్కింపులు కొనసాగిస్తారు. ఇటు పరకాల నియోజకవర్గానికి 14 టేబుల్లో 18 రౌండ్ల ద్వారా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో పోలీస్ అధికారులు ఉన్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ దగ్గర ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? కౌంటింగ్ సమితిలో సరే ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఎంతమంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారంటే? 450 మందితోని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి దగ్గర ఫ్రిస్కింగ్ చేసి మన బీడీ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. డిఎఫ్ఎండీలు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, స్పెషల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా కౌంటింగ్ చేస్తుంటే ఏజెంట్లకు ఏం చెప్తున్నారు? ఏజెంట్లను ఏం చూసి లోపలికి అనుమతిస్తున్నారంటే? ఏజెంట్లకు ఏవైతే ఎలక్షన్ కమిషన్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకు ఇష్యూ చేసినటువంటి పాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాసెస్ చూసి వాళ్ళను వెరిఫై చేసి తర్వాత చెక్ చేసి పంపించడం జరుగుతున్నది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చుట్టూ ప్రాంగణం అంతా కౌంటింగ్ దగ్గర 140% అమలు ఉంటుంది కనుక ప్రజలకు కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు మీరేం చెప్పదలుస్తున్నారు సార్? ప్రజలందరూ ఈ పోలీస్ సిబ్బందికి, ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు కట్టుబడి ఉండి నడుచుకోవాలని చెప్పి, సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోలీసు ఉన్నతాధికారుల అభిప్రాయం అయితే మరి కాసేపట్లోనే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. మెయిన్ గేట్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మెయిన్ గేట్ దగ్గర ఏజెంట్లకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లంతా కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి. ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, వేరే ఇతర వస్తువులు తీసుకురావద్దు, కేవలం ఒక పెన్ను కావచ్చు, బుక్కు, వారికి ఇచ్చినటువంటి ఐడి కార్డుతో మాత్రమే లోపలికి అనుమతించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కౌంటింగ్ కూడా సర్వం సిద్ధం చేసి మహబూబాద్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. అక్కడ 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి
కనబడుతుంది. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కావచ్చు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎవరు రాబోతున్నా 20 రోజుల ఉత్కంఠకు తెరబడబోతున్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు మొత్తంగా 132 రౌండ్లతో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ కొనసాగబోతుంది. 127 రౌండ్లతో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి మొదట వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ ఫలితం రాబోతుంది. మొదటగా 17 రౌండ్లతో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఉంది కనుక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ తూర్పు నియోజకవర్గం రాబోతుంది. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ములుగు అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తొలత రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఇటు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, హోమ్ ఓటింగ్, సర్వీస్ ఓటర్ల కౌంటింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే 17 అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించిన కౌంటింగ్ నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీజేపీ అభ్యర్థి ఆర్ రమేష్కు మద్దతుగా నరేంద్ర మోడీ కూడా ప్రచారం కొనసాగించారు. 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, కీలక నేతలంతా కూడా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరు గెలుస్తారు అనేటువంటి క్లారిటీ అయితే మధ్యాహ్నం 12 వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎవరి మెజార్టీ ఎట్లా ఉండబోతున్నట్టు కూడా ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, ప్రజలంతా కూడా ఒక లెక్కలు వేసుకునే పరిస్థితులు అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. సతీష్, రైట్, మొత్తానికి తిరుపతి అది వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సో మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మా ప్రైమ్ నైన్ కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. చాలా విశ్వసనీయంగా, ఖచ్చితత్వంతో సరైన సమాచారం ఇచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు ప్రైమ్ నైన్ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. మీకు టాప్ లో దేశవ్యాప్తంగా లోక్సభ ఫలితాలకు సంబంధించి మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇటు రైట్ సైడ్ చూస్తే ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫలితాలు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీకు డౌన్ సైడ్ తెలంగాణ లోక్సభ, అట్ ద సేమ్ టైం ఏపీ లోక్సభ ఫలితాలకు సంబంధించి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా 543 స్థానాలకు సంబంధించి 64,02,00,000 మంది ఓటర్లు నిక్షిప్తం చేసిన అభ్యర్థుల భవితవ్యం మరో 8 నిమిషాల్లో తేలిపోనుంది. ఇప్పటికే ఒక స్థానం సూరత్లో ఏకగ్రీవమైంది ఎన్డీఏకి సంబంధించి. మిగిలిన 542 స్థానాలకు సంబంధించి మరో 8 నిమిషాల్లో ఆ ఉత్కంఠకు తెరపడబోతోంది. ఇటు ఏపీ, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన స్థానానికి సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఎప్పుడూ చూడని విధంగా ఒక నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా జరుగుతున్నాయా, ఏం జరగబోతోంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్కి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అనుకూలంగా ఇచ్చినప్పటికీ ఏపీకి వచ్చేటప్పుడు చాలా మిక్స్డ్ గా కనిపిస్తోంది. ముందు నుంచి కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా హైలైట్ చేస్తూ ఎవరికి వాళ్ళే ఓటర్లు తమ వైపు తిప్పుకునే విధంగా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. సో ఓవరాల్ గా మరో 7 నిమిషాల్లో ఉత్కంఠకు తెరపడబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. తదనంతరం 8:30కి ఈవీఎం స్టార్ట్ కాబోతున్నాయి. అంటే ఎప్పుడు కూడా మన ప్రతి కౌంటింగ్ కూడా చూసుకుంటూ ఉంటాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆల్మోస్ట్ 45 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయేది. తర్వాత ఈవీఎంస్ వచ్చాక మనకు స్పీడప్ అందుకునేది. కానీ ఈసారి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనూహ్య స్థాయిలో నమోదు కావడంతో చాలా కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ చుట్టూ కూడా చాలా రాజకీయం చాలా వేగంగా తిరిగే అవకాశమే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈవీఎంస్ రౌండ్ సంబంధించి ముందుగా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కాస్త ఆలస్యం అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రౌండ్కి 2.5 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి. ఈవీఎంలో ఇంచుమించుగా ఒక అరగంట 45 మినిట్స్లో ప్రతి రౌండ్ కూడా మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ట్రెండ్స్ ఎప్పటికప్పుడు కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా సంబంధించి మొత్తానికి నరాలు తెగే ఉత్కంఠకు మరో 6 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఇక తెలంగాణలో కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అట్ ద సేమ్ టైం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సో ఓవరాల్ గా ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, సో మీరు ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా ఏ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి